హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో చాలా అంటే చాలా సింపుల్గా పిల్లలు ఎంతో ఇష్టపడే స్నాక్స్ అయితే చేశాననమాట. రెండే రెండు ఆలుగడ్డలతో అయితే చిప్స్ అయితే చేశాను. వాళ్ళకి ఈవినింగ్ వచ్చినప్పుడు ఇలా ఇవ్వండి, చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారనమాట. చూసారు కదా ఫ్లవర్ లాగా ఎంత బాగా వచ్చాయో. సో మీరు కూడా ఎలా ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందనమాట. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సమ్మర్ అయితే వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు ఒక వెరైటీగా కొత్తగా ఆలుతో అయితే చేసి చూపించబోతున్నాను. స్నాక్స్ అనమాట. రెండు ఆలుతో అయితే రెండు బంగాళాదుంపలతో అయితే స్నాక్స్ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. రెండు ఆలు అని 3 తీసుకున్నా అనుకుంటున్నారా? ఇదైతే చిన్నగా ఉన్నాయి కదా అండి, అందుకోసం అనేసి 3 తీసుకున్నాను. దీంతో అయితే స్నాక్స్ అయితే చేయబోతున్నాను. మరి అది ఎలా ఏంటి అనేది మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా అండి. ఇప్పుడైతే వీటిని ఫస్ట్ వచ్చేసి కుక్కర్లో, పిల్లలు ఏమైనా కావాలన్నప్పుడు ఇట్లా వెరైటీగా చేసి ఇవ్వండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ తినచ్చు. వర్షాకాలం ఈవినింగ్ అలా వర్షం పడుతున్నప్పుడు ఇలా పొడవుగా కట్ చేసేసుకొని కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఇవి చిన్నగా ఉన్నాయని చెప్పేసి అయితే 3 తీసుకున్నాను. మీరు కావాలంటే లావుట్ అయితే 2 తీసేసుకోండి. అన్నీ ఇలాగే పొడవుగా కట్ చేసేసుకొని చేసేసుకున్నాం కదా. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ అయితే కరెక్ట్ ఉడుకుతాయండి. వాటర్ అయితే వేసేసినా చూడండి. వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. విజిల్స్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఉడికిపోయినా చూడండి. కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఈ పొట్టంతా ఇలా తీసేసుకుందాము. ఇలా అంతా తీసేసుకోవాలి. ఇలా అంతా తీసేసుకున్నాక మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు ఒక కప్ అయితే మైదా పిండి తీసేసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి అదే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆలును కూడా మనం తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇలా తురిమేదాంతో ఇలా తురిమేసుకోవాలి. ఇందులోకి మనం డైరెక్ట్ ఇట్లా చేతితో పిసకడం కన్నా ఇలా అంటే బాగా కలిసిపోతుంది. దాంట్లో మెత్తగా అయిపోయింది చూడండి. ఆలు కూడా ఇలా మెత్తగా అయిపోతుంది. ఇలా అంతా తురిమేసుకోవాలి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి డిఫరెంట్గా కూడా ఉంటుంది పిల్లలకి కొత్తగా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇలా ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. ఇలా మొత్తం మా పిల్లలు అయితే ఇంక ఎదురు చూస్తున్నారనమాట ఎలా ఎట్లుంటుందని. ఇలాగే మొత్తం పసుపు ఉప్పు వేసినాం కదా, ఉప్పు అయితే మరి చూసుకొని వేసుకోవాలి మనము. ఇలాగే మొత్తం దురిమేసుకోవాలి చూడండి. మనం వేసుకున్నాం కదా 3 ఆలుగడ్డలు. కావాలంటే మీరు లావు సైజు అయితే 2, మీరు ఎక్కువ పిండిని తీసుకునే దాన్ని బట్టి మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా తురిమి వేసేసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం తురిమేసుకున్నాక ఇలా మొత్తం ఇలా కలిపేసుకుందాము. ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఉన్నాక ఎండుమిర్చి ఇది వేయించుకొని ఎండుమిర్చిని వచ్చేసి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. మీరు ఈ ప్లేస్లో కారమైనా వేసుకోవచ్చు. ఇది కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి చూసుకొని వేసుకోండి కారం బట్టి. ఇక్కడ వచ్చేసి వాము, చియా సీడ్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం సాల్ట్ ఉంటుంది కదా దాంట్లో, కొంచెం చూసుకొని తక్కువ వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైపోతుంది. అలాగే చెప్పాను కదా చియా సీడ్స్, వాము వేసేసుకొని కొంచెం మెంతం, కస్తూరి మేతి ఇలా నలిపి వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి.
ఇలా చేతితో ప్రెస్ చేస్తూ, మీ కాలుతోనే సరిపోతే, వాటర్ అయితే అవసరం లేదు, కొంచెం అయితే వాటర్ వేయాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని అయితే మన చపాతీ పిండి ఎట్లయితే తడుపుకుంటామో అంత తడుపుకోవాలి. ఇలా మన చపాతీ పిండి తడుపుకున్నట్టు తడుపుకోవాలి. కొంచెమే ఒక చుక్క వాటర్ పడుతుంది, మరి ఎక్కువైతే పట్టదు. చూసారు కదా, ఇలా అయితే తడిపేసుకొని కొంచెం కొద్దిగా అంటే కొంచెం నూనె వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. వాటర్ అయితే ఎక్కువ అయితే పట్టదండి, మనం ఆలు వేసాం కదా, వాటర్ అయితే అస్సలు ఎక్కువ పట్టదు. ఉరికే కొంచెం వేయాలంటే ఇలా తడిపేసుకొని 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఆయిల్ అయితే కడాయి అయితే పెట్టేశాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మనకు పిండి కూడా బాగా నానిపోయింది. చూసారు కదా, ఇదైతే నానిపోవాలండి. ఇట్లా నానింది. మీరు అసలు చుక్క వాటర్ కూడా పట్టదు. కొద్దిగా ఆలు వేసినాము, మనకి చియా సీడ్స్ వేసినాం, చాలా అన్ని హెల్దీ అనమాట. కస్తూరి మేతి 4 ఐటమ్స్ వేసామన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ మన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసి సిమ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు కొంచెం పొడి పిండి ఇలా వేసేసుకొని ఇలా అనేసుకోవాలి బాగా. ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని ఇలా పొడువుగా ఇలా మనకి సైజు కరెక్ట్ వస్తుంది అనమాట, ఇలా పొడవుగా అనుకుంటే. ఇప్పుడు మనం ఇట్లా పీసెస్ లాగా చాకుతో అయితే కట్ చేసుకుందాము సమానంగా. అన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా చూసారు కదా, ఇలా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా తీసేసుకుందాము. ఇలా తీసుకుని రౌండ్ అయితే చేసుకోవాలి. ఓసారి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఏంటి అనేది. ఇలా అయితే ఒక 4 అయితే తీసుకుందాము. ఇలా ఒక 4 అయితే తీసుకున్నాం చూడండి. ఇప్పుడు కొంచెం పిండి అయితే వేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా అనుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా సేమ్ ఈ 4 అనుకోవాలి. ఇలా 4 చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మొత్తము. ఇలా పొడి పిండి అయితే వేసుకోవాలి పైన. సేమ్ ఇలాగే మనం 4 అయితే చేసుకున్నాం కదా, సేమ్ ఇలాగే వేసేసుకోవాలి అన్నీ కూడా. ఇలాగే ఆయిల్ పూసేసుకొని ఇలా పొడి పిండి అయితే వేసుకోవాలి. ఇలాగే సేమ్ దీనికి కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మళ్ళీ ఇలా పొడి పిండి వేసేసుకొని లాస్ట్ ఇది పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు 4 కూడా మనం ఎలా అనుకోవాలి, ఇప్పుడు అనేసుకొని మరి పొడి పిండి చల్లేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ అయితే ఎలా దిక్కుంటామో అలా దిక్కోవాలి పొడువుగా. మీకు ఎంత పొడుగు వస్తే అంత పొడుగు అయితే చేసుకోవాలి. ఇలా పిండి వేసుకుంటూ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా అంత సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసేసుకున్నాం కదా, దీన్ని ఒక గ్లాస్తో అయితే ఇలా రౌండ్గా కట్ చేసేసుకుందాం మనము. ఇలా గ్లాస్ కానీ మీ దగ్గర ఏదైనా ఇలా కొషగా ఉంటుంది కదా, దాంతో ఎన్ని అయితే వస్తాయో అన్నీ ఇలా ఎన్ని అయితే అన్నీ బాగా చూడండి. ఒకసారి ప్రాసెస్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎలా అనేది అర్థమవుతుంది. చూసారు కదా మనం చేసిన దాంట్లో ఎన్ని అయినాయో. ఇప్పుడు మీ ఎక్స్ట్రా పిండినంతా మళ్ళీ దాంట్లో కలిపేసుకొని చేసేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఇలా అయిన దానికి
ఇలా ఆయిల్ అయితే కొంచెం అప్లై చేసేసుకొని ఉంది కదా, ఇలా ఇలా అనేసి ఇలా ఇలా మధ్యలో ఒకటి ప్రెస్ చేయాలి. చూసారు కదా, ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. ఇలా ఫ్లవర్ లాగా అయితే వస్తుంది. ఇలా అన్ని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇంకొకటి అయితే చూడండి, మధ్యలో ఇలా ఇలా అప్లై చేసేసుకొని ఆయిల్ అయితే ఇది ఉంది కదా, ఇలా ఒక సైడ్ ఇలా మర్చేసి ఇంకో సైడ్ ఇలా మధ్యలో ఒకటి ప్రెస్ చేసుకోవాలి. అంతే, ఇలా చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. చూడండి, మనకి ఫ్లవర్ లాగా వస్తాయి అన్నమాట. చూడండి, కొన్ని అయితే చేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదా అయితే చూద్దాము. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఒక్కోటి ఇలా వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా, మరి లోపల కాలదు. ఇలా ఒక్కోటి వేసేసుకోవాలి. మనకి బాగా ఉబ్బుతాయి అన్నమాట, ఫ్లవర్ లాగా క్రిస్పీగా. ఇలా ఒక్కోటి వేసేద్దాం. చూసారు కదా, ఇలా వస్తాయి. వెంటనే తిప్పకుండా కొంచెం కాలిన తర్వాత తిప్పుకుందాము. స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు ఇలా ఇంకొక సైడ్ తిప్పేసుకుందాము. చూసారు కదా ఎలా వచ్చాయో, మనకి ఫ్లవర్ లాగా వస్తాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి. ఇలా రెండు సైడ్లో కూడా బాగా కాల్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కూడా ఎక్కువ పట్టదండి, చాలా అంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా ఎలా ఫ్లవర్ లాగా అయితే ఉబ్బాయో మనకైతే. ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకుందాము. చూసారు కదా సౌండ్ అయితే ఎలా వస్తుందో. ఇలా కన్నగా ఆయిల్ అయితే అనేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇలాగే అన్నీ చేసేసుకుందాం. ఇంకా చూసారు కదా, మనకి 2 ఆలుతో అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఈవినింగ్ స్నాక్స్ టైం ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా ఫ్లవర్ లాగా వస్తాయి అనమాట. చూసారా, ఇది ఒక రకం అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, బాగా ఉన్నాయి. చూసారా, ఇలా టేస్ట్ అయితే చూసి చెప్తాను. క్రిస్పీగా ఎంత సౌండ్ వస్తున్నాయి చూడండి. సూపర్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా తినేసి చెప్తాను. స్టార్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడడానికి పిల్లలకి కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా, చాలా మనకి చియా సీడ్స్ కూడా వేసినాము, ఇట్లా వేసుకొని పిల్లలకి అండి అస్సలు తీసారనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. నేను చేసిన 2 ఆలులతో అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇంకా కొంచెం పిండి ఉంది, అయితే తర్వాత చేద్దామని చెప్పేసి అయితే పెట్టేశాను. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. నేను చేసిన ఆలు చిప్స్ ఎలా ఉన్నాయో, ఆలు వెరైటీగా ఉన్నాయో లేదో చూసి కామెంట్ అయితే పెట్టండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను చేసిన చిప్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. బాయ్.